రేపు శనివారం అష్టమి చాలా శక్తివంతమైన రోజు. ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఇలా చేస్తే 1 గంటలో అద్భుతం జరుగుతుంది. అపార ధనయోగం సిద్ధిస్తుంది. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. సాధారణంగా చాలామంది ధన సమస్యలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు. కొందరి చేతుల్లో ఎంత సంపాదించిన ధనం అస్సలు నిలవదు, ఖర్చయిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రాబ్లంలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇలా ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు, ఫ్యూచర్ అవసరాల కోసం ధనాన్ని దయలేకపోతున్నాను అని బాధపడేవారు అష్టమి రోజు మందార చెట్టు దగ్గర ఈ యొక్క పరిహారం చేస్తే చాలు, ఆ కష్టాలన్నీ పోతాయి. పెద్దలు చెప్తూ ఉన్నారు. దాదాపు అందరూ ఇళ్ల దగ్గర మందార చెట్లు ఉంటాయి. మందార చెట్టును పెంచితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటం ఇస్తాయి. ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి, లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వుల సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మందార పూలు సానుకూల శక్తిని ఇస్తాయి. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్య బలం పెరుగుతుంది. గ్రహ దోషాలు పోతాయి. అయితే ఇంటి దగ్గర మందార చెట్టు ఉన్నవారు అష్టమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే గంటలో అద్భుతం జరుగుతుంది. అపార ధనయోగం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అష్టమి రోజు ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఏం చేస్తే ధనయోగం సిద్ధిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు దేని విలువ దానికి ఉంటుంది అని తెలిపే నీతి కథలు విందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, అనగనగా ఒక రోజు ఒక ఊరు రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గరలోని నగరానికి బయలుదేరారు. వాళ్లతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు. పడవ మెల్లగా సాగుతూ ఉండగా వ్యాపారులు పిచ్చాపాటి కబుర్లు మునిగిపోయారు. వజ్రాల హారం వేసుకొని మరి బయలుదేరాడండి, అయినా వజ్రాల హారం వేసుకోకపోతే నగరంలో పని జరగదా ఏంటి అని ఒక వ్యాపారిని చూసి నవ్వుతూ అన్నాడు. కో వ్యాపారి అప్పుడు రెండో వ్యాపారి, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటి? 10,000కు ఉంగరాలు పెట్టుకోలేదు. అయినా డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా విలువ గౌరవం దక్కేది అంటూ ఘాటుగా బదిలించాడు. ఇంతలో మూడో వ్యాపారి కలుగజేసుకుని డబ్బులేని వాడు ఎందుకు కొరకాడని పెద్దలు చెప్పిన సామెత. ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్లే ఇప్పుడు నా సంపద చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా సంపద వల్లనే కదా అంటూ చెప్పుకొచ్చాడు. మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే. మాటికి నిజమే అయినా ఈ లోకంలో డబ్బు లేనిదే ఏ పని జరగదు. చెప్పండి అని మధ్యలో కలగజేసుకొని అన్నాడు నాలుగో వ్యాపారి. అలా అందరి ఆస్తిపాస్తులు, వాటి వల్ల దక్కే గౌరవాలు మొదలైన వాటి గురించి మాట్లాడి అలసిపోయిన ఆ వ్యాపారులకు ఏమీ తోచక ఆ పడవలోని మహర్షిని ఆట పట్టించసాగారు. మీ దగ్గర ఏముంది ముసలోడా అన్నాడు కదా వ్యాపారి. అప్పుడు ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ, నా దగ్గర ఏముంటుంది నాయనలారా అంటూ జోలలో నుంచి ఓ పెద్ద శంఖం తీసి చూపుతూ, ఇది తప్ప నా దగ్గర విలువైనది ఏమీ లేదు అన్నాడు. అయినా ఊదితే ఆయాసం తప్పించి ఆ శంఖానికి ఏమొస్తుందిలే అంటూ వ్యాపారస్తులందరూ కూడా పెద్దగా నవ్వసాగారు. దీంతో వారికి బదులు చెప్పలేని మహర్షి ఊరుకున్నాడు. పడవ అలా నది మధ్యలో సాగుతూ ఉండగా ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు జరిగే. బలమైన ఎదురుగాలు వచ్చాయి. గాలుల దెబ్బకు పడవ అటు ఇటు కదలటం గమనించిన పడవను నడిపే అతను, సాములు అందరూ గట్టిగా అరవండి, ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు, లేకపోతే మనమందరము నదిలో మునిగిపోక తప్పదు అని చెప్పాడు. దీంతో వ్యాపారస్తులంతా పెద్ద పెట్టున రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్టసాగారు. అయినా ఎదురుగాలుల రోదనకు వ్యాపారుల కేకలేవి ఒడ్డున ఉండే వారికి వినిపించలేదు. వెంటనే మహర్షి తన జువెలలేని శంఖాన్ని తీసి పెద్ద శబ్దంతో ఊదసాగాడు. అది విన్న ఒడ్డున ఉన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చే వ్యాపారులను మహర్షిని కాపాడారు. బ్రతుకు జీవుడా, అందరూ కూడా మహర్షి వద్దకు వచ్చే ఒడ్డున చేరి మిమ్మల్ని ఆట పట్టిస్తూ చిన్న బొచ్చుతో మాట్లాడిన అవన్నీ మనసులో పెట్టుకోకుండా శంఖం ఊది మా ప్రాణాలను రక్షించారు, లేకపోతే ఈపాటికి నీటిలో మునిగిపోయేవాళ్లం. భావించకుండా దీన్ని మీ వద్ద ఉంచండి అని డబ్బును ఇవ్వబోయారు. అప్పుడు మహర్షి నవ్వుతూ, నాయనలారా, డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు, నాకు ఈ డబ్బుతో పనిలేదు అని చెప్పి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటి?
అంటే దేని ప్రాముఖ్యత దానికి ఉంటుంది, ఎల్లప్పుడూ డబ్బే ప్రధానం అనే భావించకూడదు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టు ఉందో వారు అష్టమి రోజు చక్కగా స్నానం చేసుకుని మందార చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ముందుగా ఆ మందార చెట్టుకు నీటిలో కుంకుమను కలిపి ఆ నీటిని సమర్పించండి. ఆ తర్వాత మందార చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణలు చేసే చోటు లేకపోతే ఆత్మ ప్రదక్షిణలు చేసుకోండి. ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో ఒక మందార ఆకులు పెట్టి నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపానికి ఒక మందార పువ్వును అక్షంతలను సమర్పించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టు దగ్గర కూర్చొని 108 సార్లు గాని, 54 సార్లు గాని, 27 సార్లు కానీ, 11 సార్లు కానీ ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని జపించండి చాలు. తర్వాత మందార చెట్టు నుండి 2 మందార పూలను కోసి ఆ ఫోను తీసుకుని మీ ఇంటి లోపలికి వెళ్ళండి. ఆ పూలను లక్ష్మీదేవికి ఒకటి, దుర్గాదేవికి ఒకటి సమర్పించి మీకు ఉన్న కష్టాలన్నీ పోవాలని, ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి. చివర్లో ధూపం చూపించండి. అష్టమి రోజు ఇలా చేస్తే 60 నిమిషాల్లో మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని పరిహార శాస్త్రంలో ఉంది. ఆర్థిక నష్టాలు చాలా సులభంగా తీరిపోతాయి. ఏ రంగు మందార పూల చెట్టు ఉన్న వారైనా సరే పరిహారాన్ని చేసి గంటలో అద్భుత ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ఇంటి దగ్గర మందార చెట్టు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అపార ధన యోగాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.